హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఫర్ అనదర్ బిట్కాయిన్ లైవ్ ట్రేడింగ్ వీడియో. ఈ వీడియోలో స్కాల్ప్ ట్రేడ్ చేశాము. సో చాలా రేర్గా స్కాల్ప్ చేస్తాను నేను. ఈరోజు ఒక మంచి స్కాల్ప్ ఆపర్చునిటీ వచ్చినట్టు కనిపిస్తుంది, అందుకే ట్రేడ్ అనేది వేశాను. రిమెంబర్, క్రిప్టో అనేది ఒక అన్రెగ్యులేటెడ్ ఇన్స్ట్రుమెంట్. ఇందులో ట్రేడ్ చేసేటప్పుడు హైలీ రిస్క్ అండ్ అలాగే హైలీ రివార్డ్ ఇన్స్ట్రుమెంట్ ఇది. కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఏ మార్కెట్లో అయినా డబ్బులు పోతాయి అంటిల్ అండ్ అన్లెస్ మీరు లెర్నింగ్ చేసుకోకపోతే. సో మీరు ఒకసారి స్క్రీన్ పైన చూడొచ్చు. ఆల్రెడీ జస్ట్ ట్రేడ్ వేసాను నేను 100 క్వాంటిటీలో. అండ్ ఈ లెవెల్లో రిజెక్షన్ దొరికితే ఇంకొక 100 క్వాంటిటీ యాడ్ చేయడానికి నేను ఇంట్రెస్టెడ్గా ఉన్నాను. సో ఇదే అండర్స్టాండింగ్తో ఆల్రెడీ నేను ఒక 100 క్వాంటిటీ వేశాను. ఎందుకు అనేది నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే చూడండి, మార్కెట్లో నిన్న స్టీప్గా కరెక్షన్ వచ్చిన తర్వాత ఇమీడియట్ బయింగ్ అనేది జరిగింది. సో ఈ ఇమీడియట్ బయింగ్లో మీరు చూసినట్లయితే చాలా ఫాస్ట్ రికవరీ కనిపిస్తుంది. ఇలాంటి ఫాస్ట్ రికవరీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే మనకి ట్రాప్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. అండ్ ఈరోజు మార్కెట్లో నేను 3 ట్రేడ్స్ చేశాను. సో ఈ మూవ్ ఏదైతే ఉందో మార్నింగ్ నుంచి నేను చాట్ని చూస్తూ ఉన్నాను కాబట్టి ఒక స్కాల్ప్ రావచ్చు అని ఒక అండర్స్టాండింగ్, ఒక గట్ ఫీల్ ఉంటుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెన్ యూ అండర్స్టాండ్ ద చాట్. సో ఆ గట్ ఫీల్ మీదనే నేను ట్రేడ్ అనేది వేశాను. అండ్ దట్టు రివర్స్లో వెళ్ళే పాసిబిలిటీ మీరు గమనించండి. బిగ్గర్ విక్స్తో వెళ్తుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద బయర్స్ తప్పకుండా స్టెప్ ఇన్ అవ్వడానికి స్కోప్ అనేది ఉంటుంది. మీరు ఇప్పుడు చూడొచ్చు, వీడియోలో బిగినింగ్లో 100 క్వాంటిటీ ఉండే, నేను మళ్ళీ మొబైల్ యూస్ చేస్తూ ఇంకో 100 క్వాంటిటీని యాడ్ చేశాను. సో ఆ ప్రైస్ నుంచి స్టీప్గా కరెక్షన్ వస్తుంది. గమనిస్తున్నారా? ఎందుకు ఆ ప్రైస్ రిజెక్షన్ మనకి చాలా ఇంపార్టెంట్ అంటే అదే లెవెల్ నుంచి మార్కెట్ బ్రేక్ డౌన్ చేసింది. బ్రేక్ డౌన్ చేసిన తర్వాత రీటెస్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ బ్రేక్ డౌన్ చేసి ఒక మంచి డౌన్ సైడ్ మొమెంటమ్ని క్రియేట్ చేసింది. ఇమీడియట్లీ బయింగ్ రికవరీ జరిగింది అనుకోండి, అంత ఈజీ కాదు ఆ లెవెల్ బ్రేక్అవుట్ చేయడం. కాబట్టి ఈ లెవెల్లో రిజెక్షన్ దొరికితే ఒక స్కాల్ప్ ట్రేడ్ మనం అటెంప్ట్ చేయొచ్చు. అదే అనుకున్న విధంగానే బయింగ్ వచ్చినప్పటికీ గ్రీన్ క్యాండిల్లో రిజెక్షన్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఐఎమ్ హోపింగ్ ఎక్కడి నుంచి అయితే మార్కెట్ మనకి యూటర్న్ చేసిందో అట్లీస్ట్ ఆ లెవెల్ వరకు వచ్చే పాసిబిలిటీ ఉంది. 1:2 ఈజీ పాసిబుల్. అండ్ అలాగే మనం 200 క్వాంటిటీతో ఉన్నాం కాబట్టి రఫ్లీ ఒక $70-80 వచ్చే పాసిబిలిటీ ఉంది మనం చూస్తున్న టార్గెట్ లెవెల్స్ వరకు. చూద్దాం వెదర్ మార్కెట్ కిందికి వస్తుందా రాదా, వి విల్ సీ. అండ్ ట్రేడర్స్ ఎవరైనా మీరు క్రిప్టోలో ట్రేడ్ చేయాలనుకుంటే ఉంటే డెల్టా ఎక్స్చేంజ్ మాత్రమే యూస్ చేయండి. నో అదర్ బ్రోకర్ ఈజ్ లీగల్ ఇన్ ఇండియా. ఎక్స్నెస్ ఆల్రెడీ షట్ డౌన్ అయింది అండ్ దర్ ఆర్ మెనీ థింగ్స్ గోయింగ్ టు హ్యాపెన్. చాలా అంటే చాలా స్ట్రింజెంట్ అవుతున్నాయి ట్యాక్స్ థింగ్స్ కానీ, బ్రోకర్ ఇష్యూస్ కానీ. లైక్ చాలా బ్రోకర్స్ ఇండియా నుంచి వెళ్ళిపోతున్నారు. ఫారెక్స్ అనేది ఇల్లీగల్ ఇన్ ఇండియా. మీరు అలాంటి యాప్స్ వాడితే మీకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం వస్తుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టి చిన్న ట్రేడింగ్ చేసే దానికి కూడా ఇలాంటి ఇల్లీగల్ పనులు చేయకండి. క్రిప్టోలో ట్రేడ్ చేయాలంటే డెల్టా ఎక్స్చేంజ్ మాత్రమే వాడండి. నేను కూడా అదే వాడుతున్నాను బికాస్ దట్ ఈస్ లీగల్. ఇంకేదైనా అప్లికేషన్, ఎలాంటి లీగల్ అప్లికేషన్ వస్తే తప్పకుండా అది నేను మీకు ప్రమోట్ చేస్తాను. ఫర్ నా ఒకసారి ట్రేడ్ గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, అరౌండ్ $30 అలా మనం ప్రాఫిటబుల్గా ట్రేడ్ అవుతున్నాము. ఒక చిన్న రిజెక్షన్ అయితే కనిపిస్తుంది. ఎక్కడి నుంచి అయితే గ్రీన్ క్యాండిల్ మనకి రివర్సల్ జరిగిందో ఆ పాయింట్ వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అక్కడి వరకు వచ్చినా కూడా నియర్ బై $100-120 వచ్చే పాసిబిలిటీ ఉంది బికాస్ వీఆర్ విత్ ద 200 క్వాంటిటీ. లాజిక్ చెప్పాను కదా నేను. రిజెక్షన్ ఎక్కడైతే మనకి బ్రేక్అవుట్ జరిగిందో మార్నింగ్ అదే లెవెల్ బ్రేక్ డౌన్ చేసి రీటెస్ట్ చేసి మళ్ళీ ఫాల్ ఇచ్చింది మార్కెట్. కాబట్టి క్విక్గా మార్కెట్ వెళ్ళింది అనుకోండి, ఆ లెవెల్కి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సెల్లర్స్ కొంచెం అగ్రెసివ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. మీరు చూడొచ్చు, మనం యూస్ చేసింది ఓన్లీ $111 ఇందులో. అండ్ యాజ్ ఆఫ్ నా ఒక $65-67 ప్రాఫిట్ నడుస్తుంది, విచ్ ఈస్ ఆల్మోస్ట్ 60% రిటర్న్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మీరు చూస్తే $90 కూడా కనిపిస్తుంది. $81 కూడా చూస్తున్నాము. అండ్ వెరీ క్విక్ స్కాల్ప్ ఇది. యాక్చువల్లీ చెప్పాలంటే జస్ట్ 4 to 5 minutes అనుకుంటా, ఐ బిలీవ్. జనరల్లీ అయితే నేను స్కాల్ప్ చేయను. ఈరోజు మంచి ఆపర్చునిటీ వస్తుందని అనిపించింది కాబట్టి ట్రేడ్ వేసాను. $94 కూడా ఆన్ స్క్రీన్ మనం చూసాము. లిమిట్ ఆర్డర్, బెస్ట్ ఆఫర్ సెలెక్ట్ చేద్దాము. లెట్స్ ఎగ్జిట్ ద ట్రేడ్. $95 ఎస్ అండ్ ఎగ్జిట్. ప్రాఫిట్ చూస్తే $91.2 ప్రాఫిట్ని బుక్ చేశాము ఈ ట్రేడ్లో. ట్రేడర్స్, ఈ వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయా? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఉపయోగపడితే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ రికార్డ్ చేస్తాను లైవ్లో, సో దట్ మీకు ఒక లెర్నింగ్ కూడా వస్తుంది. నేను మీతో కలుస్తాను మరొక లైవ్ ట్రేడింగ్ వీడియోలో.